సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల వ్యాప్తంగా మరియు గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తాలో వివిధ పాఠశాలల విద్యార్థులతో సిపి రష్మి పెరుమాల్ ఆదేశాల మేరకు తెలంగాణ లీగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమం గజ్వేల్ సిఐ రవికుమార్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ సిఐ రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ యువతలో అవగాహన పెంపొందించేందుకు పలు గ్రామాల్లో నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు అక్కారం గ్రామంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మూలనే తమ లక్ష్యమని, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడంలో కుటుంబ సభ్యులు, మహిళలు మరియు సమాజంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకమన్నారు. యువత విలువైన జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ లీగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని నిరంతరం డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఒలింపిక్ అసోసియేషన్ తరపున నిర్వహించిన రన్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిపిన వారు 1908 హెల్ప్ లైన్ కు కాల్ చేసి తెలియజేయవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, కాల్ చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో సంబంధిత వాట్సాప్ నంబర్ కు సందేశం పంపిన సమాచారాన్ని అందించవచ్చన్నారు. సమాజం కలిసి పనిచేస్తే యువత జీవితాలను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడగలుగుతామన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సెయింట్ జోసెఫ్ మరియు ప్రగతి జూనియర్ కాలేజ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ టీడీఆర్ వీళ్ళ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. డ్రగ్ రహిత తెలంగాణ మన అందరి బాధ్యత అనే విధానం పైన మనం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా యువత అనేది వారి యొక్క ఏకాగ్రత కోల్పోతున్నది, అశాంతి, మానసికంగా ఆందోళన, ఒంటరితనం అయిపోతున్నారు, నిద్ర రాకపోవడము. దీనివల్ల కుటుంబానికి దూరం కావడం వల్ల వారి యొక్క విలువైన కుటుంబం పైన గొడవలు చేసి వారినే చంపడం, ఈ అలవాటు చేసుకోవడం వల్ల వారినే చంపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క పిల్లలను నిరంతరం అనుక్షణం కంపల్సరిగా నిఘా పెట్టాలని, వారు ఏం చేస్తున్నారు, ఏ విధంగా వారి యొక్క అలవాట్లు ఏమున్నాయి తేరి వారి యొక్క పిల్లలకు అనుగుణంగా వారితోని ప్రతిరోజు గడపాలని, వారు చేసే దైనందిక కార్యక్రమాలలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని. లేకపోతే యువత అనేది ఈ డ్రగ్స్కు అలవాటు పడి మత్తు పదార్థాలకు మరియు సిగరెట్, గుట్కా, గాంజా ఈ సంస్కృతికి అలవాటు పడ్డ తర్వాత కంట్రోల్ చేయలేకపోతాం. కాబట్టి స్టార్టింగే దీన్ని మనం మొక్కలైతే ఏ విధంగా, మన పంటనైతే ఏ విధంగా ఎంత జాగ్రత్త చూసుకోవాలి, మన పిల్లలను అంతకొంత ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ డ్రగ్స్ అలవాటు లేకుండా ఉండాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఉదయాన్నే లేపడం, వారితో పాటు వాకింగ్ చేయడం అండ్ సంగీతాలు మంచిగా వినడం, వారి యొక్క మనశ్శాంతిగా స్నేహితులతో గడపడం, మరి వారి కుటుంబంతో సంతోషంగా ఉంటే వారి యొక్క అలవాట్లకు దూరంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ దీనికి ఎవరన్నా తెలిసి ఉంటే, అలాంటి వ్యక్తులు తాకుతున్నారని తెలిసి ఉంటే 1908 కాల్ చేయవచ్చు. వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణను డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజంగా మార్చడానికి ప్రతి ఒక్కరు, యువత మరియు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఇది ఒక్కరితోనే అయ్యే పని కాదు, కలిసికట్టుగా చేయడం వల్ల అవుతుంది. కాబట్టి అందరూ డ్రగ్స్ పైన ఉక్కుపాతం మోపి కలిసికట్టుగా పోరాడదామని తెలంగాణ లీగల్ ఫోర్స్ తరఫున మరియు తెలంగాణ పోలీస్ తరఫున, సిద్దిపేట కమిషనర్, గజ్వేల్ పోలీస్ తరఫున అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.